మనకి మనం జీవించి మన అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి అన్నా, అనారోగ్యం తగ్గి ఆరోగ్యం రావాలి అన్నా మనకి శక్తి కావాలి. మనసు బాధగా ఉన్న మనసు బాధని తట్టుకోవాలి, ఆ బాధ తగ్గాలి, ఆ మనసు ఆనందంగా మారాలి అనంటే మనిషికి శక్తి కావాలి. ఆ శక్తి లేక ఎక్కువ కాలం బాధలో ఉండిపోతాం. ఎగిరే శక్తి లేక ఆనందము అనేదాకా వెళ్ళలేక దిగువ స్థాయి అనుభవమైనటువంటి బాధ అనే దాంట్లో ఉండిపోతాం. బాధ అనేది ఈ భూమి మీద అన్నిటికంటే దిగువ స్థాయి అనుభూతి. మనము ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి అనేక అనుభూతుల్లో బాధ అనేటువంటి అనుభూతి చాలా దిగువ స్థాయిది. కానీ మనము ఆ దిగువ స్థాయి అనుభవంలోనే ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే మనం శక్తి తక్కువగా ఉన్నవాళ్ళుగా మారిపోయాం. మన యొక్క జీవశక్తి చాలా తక్కువ స్థాయిలో ఉండిపోయింది. మనలో ప్రాణశక్తి చాలా తక్కువగా బలహీనంగా మారిపోయింది. అందుకని బలహీనమైన అనుభవాల్ని పొందుతున్నాం. మీరు అంతటా ఇంత పెద్ద జీవితంలో నుండి బాధనే తీసుకుంటూ ఉంటారు ఎక్కువ కదా. నిజంగా న్యాయంగా మాట్లాడుకుందాం. దేవుడిని అనద్దు మనం ఊరికే. ఎన్ని కష్టాలు ఇచ్చాడే అని మనము ఊరికి దేవుడి పైన ఆడిపోసుకోవద్దు. 24 గంటల సమయంలో మనకి బాధ అనేది తప్ప ఇంకో అనుభవం తెలియటం లేదా అసలు? మన జీవితంలో ఆ సందర్భాలు, ఆనందపడే సందర్భాలు రావటం లేదా? కానీ మనం ఎప్పుడో కానీ పెద్ద హడావుడి చేస్తే తప్ప, ఇంట్లో ఏదో గొప్ప వేడుక జరిగితేనో తప్ప, మనం కనీసం ఒక 10 లక్షలు ఖర్చు పెడితేనే తప్ప మనకి ఒక రోజంతా ఆనందంగా ఉండేటువంటి సందర్భం రావట్లేదు. పిల్లాడి పెళ్ళో, కూతురు పెళ్ళో ఏవో ఇలాంటి శుభకార్యాలు ఏవో జరుగుతున్న ఆ ఒక్కరోజు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీనెస్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు. మిగతా రోజుల్లో అంత ఆనందము ఎక్కువ సమయం ఉండటంలే. మన ఆనందము చాలా కాస్ట్లీ కదా. మనం ఆనందంగా ఉండాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. కానీ నిజం చెప్పాలి అంటే మనం గడిపేటువంటి 24 గంటల సమయంలో ఆనందంగా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ మనము బాధని మాత్రమే మోస్తూ ఉంటాం. ఏ కష్టాలైనా ఉండనివ్వండి, ఉంటుంటాయి, కష్టాలు ఉంటుంటాయి. కానీ జీవితం అంటే ఆ కష్టం అనే ఒక అనుభూతే కాదు కదా. నాలుకే అన్ని రుచుల్ని గమనించగలుగుతుంది. మీరు కష్టాల్లో ఉన్నా ప్లేట్ ముందు కూర్చున్నప్పుడు అన్ని రుచుల్ని ఎక్స్పీరియన్స్ అవుతారు కదా. ఎంత కష్టాల్లో ఉంటే మాత్రం ఉప్పు తగ్గిందనుకోండి తినరు కదా. ఉప్పు ఏమైంది అంటాం. బాధలో ఉన్నాం కదా అని చెప్పి పంచదార వేసుకోకుండా టీ తాగలేం కదా. అడుగుతాం, మనం గ్రహిస్తాం దీంట్లో షుగర్ లేదు, నాలుకకి రుచిగా లేదు కాబట్టి షుగర్ వేయండి అంటాం. ఇలా అన్ని రుచులని మనం బాధలో ఉన్నా కూడా అన్ని రుచులని మనం నాలుక ద్వారా గ్రహించి అది కావాలని కోరుకుంటూనే ఉన్నాము. మనసుకి ఆనందం అనే విషయంలో కూడా జీవితం రోజు మొత్తం మీద మనకి బాధకి సంబంధించింది ఒక్కటే మనసు అనుభవించటం లేదు, దుఃఖం ఒక్కటే అనుభవించటం లేదు. ఆనందం అనే దాన్ని కూడా ఏదో మన జీవితంలో ఉంది, కానీ ఆ ఆనందం అనే దాన్ని అనుభవించే శక్తి మనసుకు లేదు. జీవితంలో ఆనందం లేదని అనకండి, కానీ ప్రస్తుతము మీ మనసు దుఃఖము అనేటువంటి, బాధ అనేటువంటి దిగువ స్థాయి అనుభూతిని మాత్రమే పొందేలా ఉన్నది. అది విషయం. జీవితం దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో ఎటువంటి పక్షపాతం లేదు. అందరికీ సమానమైనటువంటి స్థితిని ఇచ్చారు. మనకి డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు, మనకు ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు, చదువు ఉండొచ్చు, లేకపోవచ్చు,
కానీ ఈ యొక్క పాళ్ళు ఉన్నాయి చూసారా, ఆనందము, బాధ, దుఃఖము అనేటువంటి పాళ్ళు ఉన్నాయి చూసారా, అవి అందరికీ సరిసమానంగానే ఉంటాయి. కానీ ఎవరు దేన్ని అనుభూతి చెందుతారు అనేది వాళ్ళ వాళ్ళ శక్తిపై ఆధారపడి ఉంటుంది. బలహీనమైనటువంటి ప్రాణశక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు దుఃఖాన్నే అనుభవిస్తారు, బాధనే అనిపిస్తారు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమోనండి జీవితం అసలు బాలేదని అంటుంటారు. మీరు ఎంత సంతోషపెట్టాలని చూడండి, ఫస్ట్ దుఃఖమే వచ్చేస్తుంది వాళ్ళకి. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే బాధనే వ్యక్తపరుస్తూ ఉంటారు వాళ్ళు. అంటే బలహీనమైనటువంటి శక్తి, బలహీనమైనటువంటి ప్రాణము, బలహీనమైనటువంటి మనసు కలిగిన వాళ్ళై ఉన్నారు వాళ్ళు. సమస్య ఈవెంట్స్ది కాదు, జీవితంలో జరిగే సందర్భాలది కాదు, సమస్య నీది. నువ్వు దాన్ని సరి చేసుకుంటే జీవితంలో అనుభవాలని నువ్వు మెరుగుపరుచుకోగలుగుతావు. నీ ఎదురుగా నీ చుట్టూ జరిగేటువంటి ఆనందకరమైన విషయాలని నువ్వు గ్రహించగలుగుతావు, అన్ని రుచులను చూడగలుగుతావు. చేదు రుచి తెలుస్తుంది, తీపి రుచి తెలుస్తుంది. కానీ బలహీనంగా ఉన్నటువంటి నాలుక చూడండి, జ్వరంగా ఉంటుంది మీకు, ఏది పెట్టండి చేదుగా ఉంటుంది మీ నోరు కదా. ఎందుకంటే మీ శరీరము, ప్రాణము ఆ సమయంలో బలహీనంగా ఉంది, వేరే రుచుల్ని చూడలేకపోతుంది. అలానే బలహీనంగా ఉన్నటువంటి ప్రాణము జీవితంలోని ఆనందాలని గ్రహించలేదు, కేవలం బాధనే గ్రహిస్తూ ఉంటుంది. నిరంతరము బాధ అనే అనుభూతినే గ్రహించేటువంటి ఈ మనసు, ఈ ప్రాణము ఏం తెచ్చుకుంటూ ఉంటుంది? వాటికి ఏదైతే ఎదురుపడుతున్నాయో వాటినే తెచ్చుకుంటుంది. మళ్ళీ ఇంకా కొంచెం కష్టాలు వచ్చి పడుతుంటాయి, అంతే కదా. మీకు ఏ అనుభవంలో మీరు ఉంటారో అటువంటి విషయాలనే తెచ్చుకుంటారు, గ్రహిస్తారు, మీ జీవితంలోకి అవే వస్తాయి. బాధ అనే అనుభూతిలో ఎక్కువ దీర్ఘకాలం నిలబడి ఉన్నారనుకోండి, దుఃఖం అనేటువంటి దాంట్లో ఎక్కువ కాలం అలానే ఉంచేశారనుకోండి మనసుని, మీకు ఎటువంటి విషయాలు ఎదురుపడుతూ ఉంటాయంటే మళ్ళీ దుఃఖాన్ని, బాధని పెంచే విషయాలే ఎదురుపడుతుంటాయి కదా. మనము యోగం గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం కాబట్టి మనము యోగా సమూహాన్ని పోగు చేసుకుంటున్నాం. అదే ఇతరత్ర వ్యసనాలకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, కొత్తగా ఊరొచ్చినా 4 రోజుల్లో కొత్త ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా తయారైపోతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వ్యసనం అలాంటిది, అలాంటి వాళ్ళే వాళ్ళకి పోగవుతారు. వాళ్ళ మనసు వ్యసనాలపై ఆసక్తి కలిగి ఉంది, ఆ వ్యసనాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వాడి ఫ్రెండ్స్ అయిపోతారు. మనది ఆధ్యాత్మికమైనటువంటి మనసు అనుకోండి, కొత్తగా ఒక ప్రదేశానికి వెళ్ళిపోయాము, మనం ఆధ్యాత్మిక సమూహాన్ని పోగేసుకుంటూనే ఉంటాం. మనకి వాళ్ళు జతపడుతుంటారు, యాడ్ అవుతుంటారు మన జీవితంలో. అలానే మీరు దుఃఖపూరితమైన మనసుని దీర్ఘకాలం మెయింటైన్ చేస్తున్నారనుకోండి, మీరు ఏం పోగు చేసుకుంటారంటే చుట్టూ దుఃఖానికి సంబంధించిన విషయాలనే పోగు చేసుకుంటారు. అంటే పెరిగిపోయింది తప్ప తగ్గట్లే. మీ దుఃఖము వల్ల ఇంకా దుఃఖం పెరిగిందే తప్ప తగ్గట్లేదు. అంబానీ, ఈ ముఖేష్, అనిల్ అంబానీ వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం చేసే రోజుల్లో ఆయనకు వచ్చిన జీతము తీసుకుని నెలవారీ జీతం రాగానే ఆ మొదటి 4-5 రోజులు చాలా కాస్ట్లీ కాఫీ షాపుల్లో కూర్చునేవాడట. వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీకు వచ్చే ఆ కాస్త జీతంతో అంత ఖరీదైన కాఫీ తాగడానికి ఆ కాఫీ షాపులకు పోకపోతే కాకా హోటల్లో 2 రూపాయలతో 10 పైసలతో ఒక కాఫీ, టీ వచ్చేస్తుంది కదా, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి అలా డబ్బుని దుబారా చేసేస్తున్నావు అని అనేవాళ్ళట వాళ్ళ ఫ్రెండ్స్. కానీ అంబానీకి తెలుసు, ఆయన దరిద్రంలో ఉన్నాడని చెప్పి మళ్ళీ వెళ్ళి దరిద్రాన్ని తగిలించుకోకూడదు, సంపదను తగిలించుకోవాలి, తన మనసు సంపన్నంగా మారాలి. లేదు కాబట్టి మళ్ళీ నాకు నెలవ మొత్తము ఒక కాఫీ తాగడానికి నాకు 5 పైసలు ఖర్చు అవుతుంది, నెలకింత అవుతుంది, ఇలా పోగేసుకొని ఆ కాకా హోటల్లోనే ఆ 5 పైసలు ఛాయే తాగుతూ కూర్చున్నాడు అనుకోండి, పెరిగేవాడు కాకపోవచ్చు. 5 రోజులైనా బ్రహ్మాండంగా బ్రతుకుదాం అనుకున్నాడు. అక్కడికి వచ్చేటువంటి సమూహము కూడా సంపన్న సమూహము, వాళ్ళ ఆలోచనలు కూడా సంపదను పోగు చేసే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నా మనస్తత్వము, నా ఆలోచన సంపన్నంగా మారాలి, అందుకోసము
నేను నెల రోజులు కాక హోటల్కి వెళ్ళకపోయినా పర్వాలే, 5 రోజులు 4 రోజులు నా జీతము ఆ 4-5 రోజుల్లో ఖర్చయినా పర్లేదని పెద్ద దాంట్లో కూర్చుని ఆయన కాఫీ తాగుతూ ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వచ్చేవాడు. అనుభూతిని మార్చాడు ఆయన. పేదరికం అనే అనుభూతిలోనే ఉంటే ఈరోజు అంబానీ అనే పేరు మనం తలుచుకునే వాళ్ళం కాదు. ఇక్కడ కూర్చొని ఆయన ఎవరో కూడా మనకు తెలియదు పాపం. కానీ మనం ఈరోజు ఆయన్ని గొప్పగా మాట్లాడుకుంటున్నాము. కారణం ఏంటంటే ఆయన అనుభూతి మార్చుకున్నాడు. ఆయన పేదవాడనే అనుభూతి నుంచి దాన్ని షిఫ్ట్ చేశాడు. అందుకని ఆయన్ని గొప్పగా మనం తలుచుకుంటున్నాం. అలానే మీరు దుఃఖంలో ఉండుంటే ఏదో కష్టం ఉంటుంది మనిషి అన్న తర్వాత, లేకుండా ఎలా ఉంటాయి? అదే పనిగా దుఃఖంలోనే బాధలోనే ఎంతకాలం గడుపుతారు? దాన్ని మీరు ఒక్క క్షణం విదిలించుకుంటే, ఏంటిది ఇదే పెద్ద ఇదా, చంపేస్తారా? ఏ కష్టం వల్ల ఎవడేం చంపుతాడు? ఏదో అప్పయింది చంపేస్తారా? తలనరికే ధైర్యం ఉంది ఎవరికైనా? ఏదో అనారోగ్యం ఉంది, రేపేమైనా చచ్చిపోతామా? బయటపడతాము. అనారోగ్యం ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు తగ్గలేదు. ఏవో అవకాశాలు కోల్పోయాం, ఇవాళ లేదు, రేపొద్దునకి వస్తుంది అవకాశం. ఎందుకు రాదు? అవి వస్తూనే ఉన్నాయి మీకు అవకాశాలు, కానీ మీరు దుఃఖంలో బిజీగా ఉన్నారు, ఏడుస్తూ బిజీగా ఉన్నారు. ఇంకెక్కడ దొరుకుతుంది అది? అది అలాగే వెళ్ళిపోతుంది. మీరు దేన్ని మీరుగా మలుచుకుంటారో, ఏది మీరుగా మారుతారో డిసైడ్ చేసుకోండి. జీవితంలో ఆనందంగా ఉండటము, సుఖంగా జీవించటం అనే దాన్ని మీ అనుభూతిగా మలుచుకుంటారా? మీ చుట్టూ ఖచ్చితంగా మీకు గొప్ప అవకాశాలు వచ్చి చేరుతాయి. ఏడుస్తూనే కూర్చుంటారా? కొత్తగా ఇంకా కొన్ని కష్టాలు యాడ్ అవుతాయి. మనము బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనసు ఆనందం వైపు, స్థిమితంగా ఉండడం వైపు, స్థిరంగా ఉండడం వైపు వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే మనలో ప్రాణము బలహీనంగా ఉన్నది. అందుకని ఈ దిగువ స్థాయి అనుభవాన్ని దాటి మనసు వెళ్ళట్లే. చూడండి, పోతన భాగవతం రాస్తున్నాడు, చాలా కటిక దరిద్రంలో ఉండగా రాస్తున్నాడు. పోతన భాగవతము బాగా ఏసీ రూమ్లో కూర్చొని లగ్జరీ టేబుల్ ఒకటి పెట్టుకొని చాలా ఇంపార్టెంట్ది రాస్తున్నానని, ఈ రోజుల్లో మనం కానీ వర్క్ చేసినట్టుగా చేయలే. చాలా ఆయన వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా పేదరికంలో ఉన్నాడు ఆయన. భార్యకి సరిగ్గా బట్టలు కొనివ్వలేని, సరైన ఆహారం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉండి భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ ఉన్నాడు. ఆయన మనస్సు ఎంత బలంగా ఉంటే, ఆయన ప్రాణం ఎంత బలంగా ఉంటే ఈ రోజు కూడా ఆయన రాసినటువంటి ఆ భాగవతాన్ని ఇంతమంది చదివి తరిస్తూ ఉండుంటారు. మీ మనసు సరిగ్గా బాగోకపోతే మీ చేతికి ఒక పేపర్ ఇచ్చి చదవమంటేనే 10 నిమిషాలు పడుతుంది ఒక్క పేపర్ చదవటానికి. ఒక చిన్న చేతికి నోట్బుక్ ఇచ్చి ఇందులో ఉన్న విషయాలు చదవండి అంటే మొదట మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి ఏం చదివేమో మర్చిపోతారు కదా. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మీకు స్థిమితత్వం ఉండదు, ఏదైనా గుర్తుండదు అసలు. అటువంటిది ఆ వ్యక్తి అంతటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఎలా ఇవ్వగలిగాడు? పేదరికం అనేది ఆయన బాధ పెడుతూ ఉండాలి కదా. కానీ దానిని అధిగమించి చూడండి, జీవితంలో సందర్భం మిమ్మల్ని బాధ పెట్టడం లేదు, మీ ఆర్థిక కష్టము బాధ పెట్టడం లేదు, మీ అనారోగ్యము బాధ పెట్టడం లేదు. ఏది బాధ పెడుతుంది అంటే మీ బలహీనమైన ప్రాణం బాధ పెడుతుంది మిమ్మల్ని. కేవలం పేదరికమే బాధ పెట్టేటట్టయితే ఆయన అంత గొప్ప పని చేసి ఉండేవాడు కాదు. మన ముందు వాళ్ళని చాలామందిని గమనిస్తుంటే వాళ్ళు గొప్ప గొప్ప పనులు చాలా సాధారణమైన జీవితంలో నుండే చేశారు. మనకి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన ఎవరు? 4 జతలు లేవు ఆయన చనిపోయిన తర్వాత. ఆయన ర్యాక్ తీసి చూస్తే
4 జతలు లేవు. ఆయన దగ్గర డబ్బులేమి లేవు. కానీ గొప్ప గొప్ప పనులు చేశాడు. అదే రాష్ట్రపతి అయ్యాడు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి ఆయనకు డబ్బు లేకపోయినా చెల్లుబాటు అయిపోయిందంటే, ఉద్యోగం చేసే రోజు కూడా అలానే ఆయన దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప పోగు చేసుకుంటూ కూర్చోలేదు. మనకి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది డబ్బు లేకపోతే కదా. మనకి డబ్బు అనేది కనబడకపోతే ఇన్సెక్యూరిటీ వస్తుంటుంది. కానీ వాళ్ళు అది లేకుండా కూడా, అంటే డబ్బు అనేది వాళ్ళని బలహీనపరచలేదు. డబ్బు బలహీనపరిచేటట్టయితే వాళ్ళని కూడా పరిచేది. ఏది బలహీనపరిచిందంటే వాడి బలహీన ప్రాణం బలహీనపరిచింది. అందుకని ఏది వాడి బలహీనపరచకుండా ఉండడానికి కారణం ఏంటంటే, బలమైనటువంటి వాళ్ళ ప్రాణము ఆ వ్యక్తి గొప్ప పనులు చేసేలా చేసింది. మనము అనుభవిస్తున్నటువంటి ఈ బాధ అనేది ఏదైతే ఉందో, అది ఏ రూపంలో బాధ అయినా కానివ్వండి, ఫైనాన్షియల్ మ్యాటరా, ఫిజికల్ మ్యాటరా, హెల్త్ ఇష్యూసా, ఫ్యామిలీ ఇష్యూసా, ఏదైనా కానివ్వండి, బాధ అనేటువంటిది ఒకటి మనసు తదేకముగా పదే పదే అలానే ఆ విషయాలనే అనుభూతి చెందుతుంది. వేరే ఏవి అనుభూతిలోకి రావడం లేదు అనంటే కారణము, మీరు బలహీనంగా ఉన్నారు, మీ ప్రాణం బలహీనంగా ఉంది. మనం సార్ట్అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే, పరిష్కారం దేన్ని ఏ విషయంలో చేయాలి అని అంటే, బయట జరిగే విషయాల పట్ల కాదు. బయట ప్రయత్నాలు ఎలానా జరుగుతాయి. కష్టాలు ఉన్నప్పుడు వాటి నివారణ కోసం బయట నుండి ఏవో ప్రయత్నం చేస్తాం. మనం పరిష్కారం చేయాల్సింది ఏంటి అని అంటే, మనము మన ప్రాణాన్ని ఎలా శక్తివంతం చేస్తాము అనే వైపు పరిష్కారం చేయాలి. ఆ ప్రాణాన్ని బలంగా శక్తివంతంగా మలుచుకున్నప్పుడు నీ జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా మలుచుకునే శక్తి నీకు వస్తుంది. అనుకూలంగా మలుచుకునే శక్తి వస్తుంది. అప్పటి వరకు వ్యాపారం ఏదో నత్తనడక నడుస్తూ ఉంది, ఇల్లు గడిచిపోతుంది. మీకు అసలు ధ్యాస రాదు. ఇల్లు గడిచిపోతుంటే ఎదగటం మీద ధ్యాస రాదు. ఎందుకంటే గడిచిపోతుందిగా. అలవాటు పడిపోయాం. ఒక 25-20 ఏళ్ళ నుంచి ఒకటి అలవాటు పడిపోయాం, గడిచిపోతుంది, అంతవరకు చాలా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వ్యాపారం కూలిపోయిందనుకోండి, ప్రాణం బలంగా ఉన్నవాడైతే, మనము చాలా కాలంగా అశ్రద్ధ చేశాము, కేవలం గడవటం గురించి ఆలోచించాము, ఇప్పుడు మొదలు పెడితే తరతరాలు గడిచేలాగా చేస్తాను అని వాడు నూతనమైన ఉత్సాహంతో వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ, ఈసారి అశ్రద్ధ చేయకూడదు, ఇక్కడే ఆపేయకూడదు, కేవలం ఇల్లు గడవటం దగ్గరే ఆపేయకూడదు, మనం తర్వాత తరాలు కూడా ఆనందించి ఎంజాయ్ చేయగలిగేంత దాకా వెళ్ళాలి, నా యొక్క సత్తా చూపిస్తాను అనుకొని ముందడుగేస్తాడు. అదే ప్రాణం బలహీనంగా ఉన్నవాడైతే బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడు ఇంట్లో. ఎందుకంటే బలం సరిపోవట్లే, అతనికి దిగువ స్థాయి అనుభవమే కావాలనిపిస్తుంది, దాన్నే అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. దాని యొక్క మన యొక్క అనుభూతి హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళాలి అని అంటే, ఉన్నతమైన స్థితికి పోవాలి అని అంటే, మనం దిగువ స్థాయి అనుభూతులను కాకుండా ఉన్నతమైన అనుభూతి, ఆనందము అనేటువంటిది, బ్లిస్ఫుల్నెస్ అనేటువంటిది, జాయ్ఫుల్నెస్ అనేటువంటిది మన జీవితంలో మన అనుభవంలోకి రావాలి అని అంటే, ప్రాణశక్తిని పెంచుకునేటువంటి ఒకానొక ప్రక్రియ చేయాలి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణం బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో నుంచి వస్తుందండి, నక్షత్రాల నుంచి వస్తుందండి, ఎక్కడి నుంచి రాదు. అది ఆల్రెడీ ఉన్నది, కొత్తగా ఎక్కడి నుంచి రాదు. నీ ప్రాణం యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, నీలోనే ఉన్నది, దాన్ని పెంచుకునే విధానం నీకు తెలియాలంతే. నీలో ఉన్నది రెడీగా ఉన్నది పెరగడానికి, నీలో రెడీగా ఉన్నది, సిద్ధంగా ఉన్నది, ఈ క్షణం నుంచే సిద్ధపడిపోయి ఉంటుంది. మీరు దాన్ని కదిలిస్తే చాలు, అది పెరగడానికి సిద్ధంగా ఉంది. బయట నుంచి ఎక్కడి నుంచో దేవుడు అనుగ్రహం మళ్ళీ మన నెత్తి మీద చేయబెట్టి అనుగ్రహం ఇవ్వనక్కర్లేదు. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ వ్యాపించి ఉన్నాడు అంతటా. కొత్తగా నువ్వు అలర్ట్ అయిపోగానే నీకోసం పరుగులు పెట్టుకుంటూ రాడు దేవుడు, ఆల్రెడీ ఉన్నాడు. జరగాల్సింది ఏంటి అని అంటే, నీలో శక్తి పెరగాలి, నీలో శక్తి పెరగాలి. అలా నీలో నుండి నీ ప్రాణము
శక్తివంతంగా కన్వర్ట్ అవ్వటానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి, బలహీనంగా ఉన్న ఈ ప్రాణము శక్తివంతంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ పేరే శంభోక్రియ. అందులో ఒకానొక స్టెప్ చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరు చేసినటువంటి స్వస్వరూప ధారణ. మీరు అలా కూర్చున్నారు, వేరే అన్ని అనుభూతుల్ని పక్కన పడేశారు. ఏదో బాధ ఉంది మనసులో, పక్కన పడేశారు. దుఃఖంగా ఉంది, పక్కన పడేశారు. మీ వారు ఏదో అన్నారు, పక్కన పడేశారు. ఆయన్ని కాదు, ఆ మాటని. మీ భార్య ఏదో తిట్టింది, పక్కన పడేశారు. ఆమె మాటని, మనిషిని కాదు. పక్కన పడేసి ఏం చేశారు? హాయిగా కూర్చున్నారు. ఏదేమైనా కానివ్వండి, ఇప్పుడు ఆయన తిట్టింది తలుచుకొని ఏడవాల్సిన గతి ఏం పట్టింది మనకి? ఇంట్లో భార్య ఏదో ఒక మాట అన్నది, అది తలుచుకొని కుమిలిపోయే దౌర్భాగ్యం ఏం పట్టింది నీకు? నీ చేతిలో ఉంది కదా నీ అనుభవం, నీ మనసు నీ చేతిలో ఉంది కదా. బయట ఎక్కడో వ్యాపారంలో ఎవడో ఏదో మాట అన్నాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఏడవాల్సిన గతి ఏం పట్టింది నీకు? అవకాశం ఉంది, నీ మనసు నీ చేతిలో ఉంది. అదే కదా మనిషి అంటే అర్థం. అదే. జంతువుకి అవకాశం లేదు. ఒకటి మనం ఇలా కసిరామనుకోండి, ఆ భయం అలానే ఉంటుంది అది దానికి. కానీ మనిషి అంటే అర్థము తన మనసుని తాను మలుచుకోగలిగిన వాడే మనిషి. బయట జరిగినటువంటి సందర్భాలన్నిటినీ పక్కన పడేసి హాయిగా కూర్చున్నారు. ఉన్న బలాన ఆనందం అనుభూతి చెందండి అంటే కలగకపోవచ్చు. లోపల ఎంతో కాలం నుంచి మనము ఏవేవో దుఃఖాలని మోస్తున్నాం. మరి ఉన్న బలాన ఆనందం రా అని అంటే ఎక్కడి నుంచి ఊడిపడుతుంది? అది రాదు. అందుకు దానికోసం ప్రక్రియ ఏంటి అని అంటే, మీరు ఇలా కూర్చున్నారు హాయిగా. మిమ్మల్ని మీరు, మీ జీవితంలో అత్యంత పర్సనల్ ఏంటంటే మీరే. మీ భర్త కాదు, మీ భార్య కాదు, మీ పిల్లలు కాదు, ఎవరు కాదు, అందరు సెకండరీనే. మీ జీవితంలో అత్యంత పర్సనల్, అత్యంత సన్నిహితం ఎవరంటే మీరే. ప్రాణ స్నేహితురాలు అంటారు, అంతే, అంటుట్టి మాటే. మీరే మీకు అత్యంత ముఖ్యము. మిమ్మల్ని మీరు అనుభూతి చెందటము అన్నిటికంటే ఇష్టమైనది మీకు తెలియదు. ఆ విషయం మీరు మర్చిపోయారు. మీ ధ్యాస అంతా కొన్ని ఏళ్లుగా, చిన్నతనం అంతా పెద్దవాళ్ళ ఆధీనంలో గడిచిపోయి మీ పైన మీకు ధ్యాస లేదు. ఒక వయసు వచ్చేసరికే పెళ్ళిలో ఇవో అవా అయిపోయి మీ ధ్యాస అంతా ఎటు వెళ్ళిపోయింది? భార్య పైననో భర్త పైననో వెళ్ళిపోయింది. మరికొంతకాలం గడిచేసరికే పిల్లలు పుట్టింది, మీ ధ్యాస ఏమైపోయింది? వాళ్ళపైకి వెళ్ళిపోయింది. వాళ్ళు కాస్త పెరిగి ఏదో మొలక పెరిగింది అనేసరికి మీ ధ్యాస ఏమైపోతుంది? డబ్బుపైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇలా మీరు ఏళ్ల తరబడి మిమ్మల్ని నుంచి మీరు తప్పిపోయారు. మీ నుండి మీరు తప్పిపోయారు. ఏదో సినిమా ఉంటుంది, ఆడవాళ్ళకి సంబంధించింది ఒక సినిమా ఉంటుంది, నా పేరేంటి అని అంటుంది ఆమె. మర్చిపోయింది తను. ఎందుకంటే చిన్నతనంలోనేమో తల్లిదండ్రులు ఏదో అన్నారు, ఏమే బుజ్జి చిన్న అన్నారు. కాస్త పెద్ద అయ్యేసరికి ఏదో కాలేజ్ డేస్లో కాస్త ఆమె పేరు ఆమె గుర్తుంది. పెళ్ళైన తర్వాత అసలు ఆమె పేరు మర్చిపోయింది. ఎందుకంటే వాళ్ళ భర్త ఎప్పుడు పిలిచిన ఏమే ఎట్లా అంటున్నాడు, ఇలా పిలుస్తున్నాడు. ఒకరోజు ఆమె చాలా గొప్ప సక్సెస్ఫుల్ మూవీ అనమాట. ఏంటంటే నా పేరేంటి అని క్వశ్చన్ మార్క్. తన పేరు తాను గుర్తు చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుంది. నన్ను నేను మర్చిపోయానా, ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి అని తనని తాను మళ్ళీ పొందటం కోసము తను చేసే స్ట్రగుల్ అనమాట. అది నిజమే. అది నిజంగా ప్రతి మనిషి, భర్త, తండ్రి కుటుంబాన్ని నడపడం కోసము నానా అగచాట్లు పడుతుంటాడు. తనని తను కోల్పోతాడు చాలా. నిరంతరము నా భార్య నా కారణంగా కష్టాల్లో పడకూడదు, తను సుఖపడాలి, నా పిల్లలు నా కారణంగా ప్రయోజకులు కాకుండా ఆగిపోకూడదు, వాళ్ళు మంచి మంచి కాలేజీల్లో చదివించాలి, నిరంతరం ఒక ధ్యాస. స్త్రీలు, ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని గొప్పగా మలుచుకోవడం కోసం నిరంతరం వాళ్ళపై, కుటుంబంపై ధ్యాస. ఈ క్రమంలో మనిషి ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళని వాళ్ళు కోల్పోయారు.
మిమ్మల్ని మీరు కోల్పోయాక మీరు ఆనందాన్ని మీరు ఆశిస్తుంటే ఎట్లొస్తుంది? రాదు కదా! మీరు మీ ఆధీనంలో ఉంటే మీరు దేన్నైనా అనుభవించగలరు. కానీ మీరు మీ ఆధీనంలో లేరు కదా! లేనప్పుడు ఎక్కడి నుంచి మీకు ఆనందం రావాలి? మీ అనుభవం ఆనందంగా ఎట్లా మారాలి? అందుకే మనల్ని మనము అనుభూతి చెందటము అనేది కష్టంగా మారిపోయింది. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు చాలా ఏళ్లుగా మన మనసు ఇతరులపై ఉన్నది. కుటుంబంలోని సభ్యుల పైననో, వ్యాపారం పైననో, డబ్బు పైననో, ఇతరితర విషయాల వైపుగా వెళ్ళిపోయి మన అనుభూతిని మనం కోల్పోయాం. అందువల్ల ప్రాణము ఒక దశకొచ్చేసరికి బలహీనపడిపోతూ వస్తుంది. అది ప్రాణం బలహీనపడగానే వచ్చే సింప్టమ్ ఏంటంటే అనారోగ్యాలు మొదలవుతాయి మనిషిలో. సరే, ఏదో శరీరము బాగా బలంగా పెట్టుకున్నాము, మంచి ఆహారం తిన్నాము, జెనెటికల్గా మనకి చాలా బాగుంది కాబట్టి అనారోగ్యాలు లేవు అనుకుంటే మనసుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏవో ఉంటాయి. దుఃఖము, బాధ, డిప్రెషన్ లాంటివి ఏవో వచ్చేస్తుంటాయి. ఈ శారీరక పరంగానో మానసికంగానో ఈ రెండిట్లోనో ఏదో ఒక బాధను అనుభవించకుండా ఉన్నవాళ్ళు చాలా అరుదు కదా. ఈ రెండు దేని వలన ఏర్పడుతున్నాయి అని అంటే అది ఫిజికల్ ప్రాబ్లం అయినా, మెంటల్గా ప్రాబ్లం అయినా ప్రాణము శక్తివంతంగా లేకపోవటం వల్ల. దాన్ని శక్తివంతంగా మలుచుకోవటం అని అంటే నీ వైపు నువ్వు తిరగటము. కొన్నేళ్లుగా 20 ఏళ్ళో 25 ఏళ్ల నుండో నీ నుండి నువ్వు తప్పిపోయిన నిన్ను నువ్వు నీ వైపు తెచ్చుకోవటము. అలా నువ్వు తెచ్చుకోగలిగి నిన్ను నువ్వుగా అసలు నువ్వు బ్రతికున్నావు అనే ఆనందం నీలో కలగకపోతే మిగతా అన్నీ వేస్ట్. నేను ఇంకా బ్రతికున్నాను, ఇంకా నా శరీరం చాలా బలంగా ఉంది, ఇంకా నేను అనేక విషయాలని అనుభవించగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను అనే విషయము మీకు ఒక గొప్ప పులకంతను ఇవ్వకపోతే జీవితం వృధా. యోగము ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నీ వైపు నుండి మొదలవుతుంది, దేవుడి వైపు నుంచి మొదలవదు. యోగము అనేది, యోగ విద్య అనేది నీ దగ్గర నుండి మొదలవుతుంది, నీ అనుభూతి నుండి మొదలవుతుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్న నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వటం నుంచి మొదలవుతుంది. నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు అనుభూతి చెందటం మొదలు పెడితే దైవం యొక్క ఎగ్జిస్టెన్స్ నీకు అర్థమవుతుంది. ఇది యోగం యొక్క అంతిమ లక్ష్యం. ముందు నీ ఎగ్జిస్టెన్స్, నీ ఉనికి, నువ్వు ఉన్నావనే ఉనికితో మొదలవుతుంది. అది కాస్త దైవము ఉన్నది అనేటువంటి ఒకానొక ఉనికితో ఎండ్ అవుతుంది. అది మోక్షస్థితి. అలా నేనున్నాను అనేటువంటి ఒకానొక ఉనికిని అనుభూతి చెందేటువంటి ఒక ప్రక్రియ పేరే స్వస్వరూప ధారణ. ఈ ధారణలో మీరు కాసేపు అన్నిటినీ పక్కకు పెట్టేసి మీ యొక్క శరీరాన్ని అనుభూతి చెందుతూ మనసుని ఎటూ కదలనీయకుండా, ఏ విషయాల అనుభూతులకి లోని కాకుండా కేవలం ఈ శరీరం ఉన్నది అనేటువంటి ఈ శరీరం ఉనికిని మాత్రమే అనుభూతి చెందుతూ కూర్చోవటం మొదలు పెడితే మీరు కాన్స్టెంట్గా చెక్కు చెదరకుండా, కదలకుండా, మీ మనసు అటు ఇటు వెళ్లకుండా, వేరే ఏ అనుభూతుల్ని పొందకుండా కేవలం ఈ శరీరాన్ని మాత్రమే అనుభూతి చెందటం మొదలుపెట్టగానే మీ శరీరం క్రమక్రమంగా ఒక దివ్యమైన ప్రకంపనకు గురవుతుంది, వైబ్రేట్ అవ్వటం మొదలు పెడుతుంది. ఆ క్రమంలో మనసు శరీరము రెండు కలిసిపోయి ఈ శరీరం అంటూ ఒకటి ఉన్నదా, ఈ శరీరం అంటూ మాయమైపోయిందేమో లాంటి ఒక స్థితి మీలో కలిగి అప్పుడు మీ ప్రాణము శక్తివంతమయ్యేటువంటి ప్రాసెస్ మొదలవుతుంది. ఇది మీరు మొదలుపెట్టి మీరు కూర్చున్న మరుక్షణమే అటువంటి ఒక దివ్య స్థితిలోకి, మీరు ఆ దివ్య ప్రకంపనలోకి వెళ్ళేలా మిమ్మల్ని మీరు మలుచుకోవడం మొదలు పెడితే సాధన వల్లే సాధ్యపడుతుంది. అది మొదట్లో అది కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఒకటి అయితేనేమో మీ శరీరంపై మీ ఉనికి, నీ అనుభూతి చెందడంపై మనసు నిలబడకపోవచ్చు, ఏవేవో ఆలోచనలు రావచ్చు, లేదా కూర్చున్న మీరు నిద్రలోకైనా వెళ్ళిపోవచ్చు.
ఈ రెండిటి వల్ల ప్రయోజనం లేదు. సాధన చేయగా 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 మీ మనసు ఎటువైపు వెళ్ళదు, వేరే విషయాల వైపు వెళ్ళదు. అలానే మీరు నిద్రలోకి జారరు. ఒక దివ్యమైనటువంటి ప్రకంపన ఏదో పుడుతున్నది, నాలో ఒక దివ్యమైన అనుభూతి ఏదో కలుగుతుంది అనేటువంటి ఒక స్థితి మీలో ఏర్పడుతుంది. అది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే మీ పరిస్థితుల్లో మార్పు రావటం మొదలవుతుంది. ఈ గందరగోళమంతా ఏంటి అనంటే ప్రాణం బలహీనంగా ఉంది. ఈ బలహీనమైన ప్రాణము ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరములో బలహీనమైన ప్రాణం ఉండగా ఆ మనిషి యొక్క జీవితం బలహీనమైన విషయాలనే అనుభూతి చెందేలా మారిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని పాటలు వింటున్నారనుకోండి, అదెంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు చిన్న టేప్ రికార్డర్ల సౌండ్ కూడా బీపీ పెంచేస్తుంటుంది. ఇది బంద్ చేయండి, ఓ బంద్ చేయండి అంటుంటారు. ఎందుకంటే మీరు బలహీనంగా ఉన్నారు అప్పుడు. అలానే జీవితంలో మీరు బాధకి సంబంధించినవే ఎక్కువగా పట్టుకొని వేలాడుతున్నారనుకోండి, మీ ప్రాణము బలహీనంగా ఉంది, మనసు బలహీనంగా ఉంది అని అర్థం. ఆనందంగా ఉన్నారనుకోండి, మీరు వీటిని వదిలేస్తారు. ఆ బాధకు సంబంధించినవి వదిలేసి దివ్యమైన ఆనందకరమైన అనుభూతులే మీలో నిలిచుంటాయి. అందుకే దైవము అనే అనుభూతి కూడా మనిషి త్వరగా కోల్పోతుంటాడు. కాబట్టి పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండండి అన్నాడు. ఎందుకంటే కనీసం అక్కడికి వెళ్తే, కాశీ వెళ్ళారు, ఎటు చూసినా శివుడే కనబడుతూ ఉంటే అనుభూతి అలా ఉంటుంది. వీడు ఒక్కరోజు వెళ్ళొస్తే మళ్ళీ మర్చిపోతాడు. రైల్వే స్టేషన్కి రాగానే వీడు కూర్చుందాం అనుకున్న సీట్లో వీడిచ్చిన కర్చీఫ్లో కిటికీలో నుండి వీడి కర్చీఫ్ వేశాడు, వేరే వాడు కూర్చున్నాడు, మొత్తం పోతుంది కాశీ మొత్తం. వాడికి నిలబడదు. అందుకే కాశీ వెళ్తే 9 రోజులు ఉండండి కనీసం అన్నారు. ఇంకా 9 నెలలు ఉండండి అన్నాడు. గర్భవాసం చేయండి అన్నారు. ఎందుకంటే నీలో స్థిరపడడం కోసం, ఆనందము, దైవత్వము, దివ్యత్వము అనే అనుభూతి మీలో స్థిరపడడం కోసము అన్ని రోజులని చెప్పారు. ఇలా మనము నిరంతరము మనం ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ అనుభూతిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. మన యొక్క మనసు బలహీనమైన సమయాలలో కూడా శక్తివంతంగా మారేలాగా మలుచుకోవటం అనేది మన చేతిలో ఉన్నది. మనమే మలుచుకోవాలి. లేకపోతే మనిషి బ్రతకలేడు. అంతా అయిపోయింది అనిపిస్తుంటుంది. ఏదైనా కష్టం వచ్చి బాధ కలిగి అప్పటికే మీ మనసు చాలా గాయపడి ఉండి బలహీనంగా ఉంటే మీకేమనిపిస్తుంది? కష్టం అసలు బ్రతకటం అనిపిస్తుంది. ఏంటి ఇదేం జీవితం అనిపిస్తుంది. ఈ తొందరగా దగ్గర పడితే బాగుండు అనిపిస్తుంది. ముసలాళ్ళని చూసి ఆనందపడే వాళ్ళు ఎంతమంది, అమ్మ ఈ తొందరగా పోతాడు వీడు, ఈడే సుఖమైన వాడు, మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం అనిపిస్తుంది. అనిపించిందా లేదా? అమ్మయ్య నీ పని నేనేం 4 రోజులు అయితే ఎట్లో గట్ల అయితే పోతాం, మాకు ఇంకా ముందు ఉంది కష్టాలని అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా దిగిపోకూడదు, మనసు దిగద్దు. బలహీన సందర్భాలలో కూడా మనసుని శక్తివంతంగా ఉంచుకోవాలి, ప్రాణాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలి, మంచి జరగటానికి సంసిద్ధంగా ఉండాలి, మంచిని రిసీవ్ చేసుకునే శక్తివంతంగా ఉండాలి. అలాంటి ఒక శక్తిని ఇచ్చేటువంటి ఒక గొప్ప ఉపాయము, మనలో శక్తిని పెంచేటువంటి ఒక గొప్ప ఉపాయము, మనలో ప్రాణాన్ని బలంగా మార్చేటువంటి ఒకానొక ఉపాయమే డమరకము అనేటువంటి 7 రకాల ప్రార్థనల లాంటివి, ప్రార్థనలతో కూడుకున్నటువంటి నివేదనలు ఈ డమరకాలు. ఈ 7 రకాల విషయాలకి మించి మీ జీవితంలో ఏది జరగదు. అటువంటి 7 విషయాలు ఇవి. ఆ విషయాల పట్ల మీరు బలంగా ఉంటే మీ జీవితం గొప్ప వైభవంగా మారిపోతుంది.
అటువంటి 7 అంశాలతో కూడుకున్నటువంటి మీకు మీరుగా ప్రార్థించుకునేది. ఇది ఏ దైవానికి ప్రార్థించే విధానం కాదు. మీకు మీరుగా మిమ్మల్ని ప్రార్థించుకునే విధానం ఇది. మీ ప్రాణాన్ని ప్రార్థించుకునే విధానం ఇది. మీ ప్రాణాన్ని ఉపాసన చేసేటువంటి విధానం ఇది. మీ ప్రాణము దైవంగా మారేటువంటి ఉపాయం ఇది. అటువంటి విషయాలని ఈ డమరుకములో మనము అందించాము. ఈ శక్తివంతమైనటువంటి ఈ ఉపాయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఈ డమరకాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ జీవితం అనూహ్యంగా గొప్ప మార్పుకు గురవుతుంది, ఆనందమయంగా మారుతుంది.